నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీని వైకాపా సర్వనాశనం చేసిందన్న చంద్రబాబు ప్రజలు గెలవాలంటే ఓటు చీలకూడదని సూచన జగన్ది జైలుకు బెయిల్కు మధ్య జీవితమన్న పవన్ జగన్ 5 ఏళ్ల పాలనలో మితిమీరిన అరాచకత్వం ఉద్యోగులు పోలీసుల్ని వదలని వైకాపా నేతలు దాడులు దౌర్జన్యాలతో పైశాచికత్వం ఎన్నికల ఫలితాలపై భయంతో అందిన కాడికి దోచుకుంటున్న ఉత్తరాంధ్ర మంత్రి 5% కమిషన్తో కోట్ల రూపాయల దందా పొరుగు రాష్ట్రాల్లో ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చరిష్మాను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తెలంగాణ గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్ష తెలుగు ఆంగ్ల భాషల్లో నిర్వహించాలని హైకోర్టు స్పష్టీకరణ దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై మోదీ సమీక్ష అధికార యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం సన్నద్ధతపై కేంద్రం ప్రకటన సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన కోర్టు పరిధిలోని కేసులపై వ్యాఖ్యానాలు సరికాదని ఆగ్రహం వక్రీకరించే హక్కు లేదని స్పష్టీకరణ వియత్నాంలో మహిళా బిలియనీర్కు మరణశిక్ష 1,00,000 కోట్ల మోసం కేసులో కోర్టు సంచలన తీర్పు మరో అధికారికి జీవిత ఖైదు అహంకారి జగన్ విధ్వంసంతో అవినీతితో ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. జైలుకు బెయిల్కు మధ్య ఊగిసలాడే జీవితం జగన్దన్న పవన్ వైకాపా ప్రభుత్వాన్ని ప్యాక్ చేసి జగన్ను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అందాల కోనసీమను భవిష్యత్తులో బంగారు సీమగా మార్చడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా ఏర్పడినట్లు వివరించారు. కూటమికి ఎవరైనా అడ్డుగా నిలబడితే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. ఒక అహంకారి ఒక విధ్వంసంతో అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే శాశ్వతంగా మనం కాపాడుకోలేం. అప్పుల్లో రాష్ట్రం నెంబర్ 1 గా తయారైంది. ఈ రోజు నేను మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను. ఏ మాత్రం అనుమానం లేదు, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే, మామూలు మెజారిటీ కాదు. నేను 9 ఎన్నికలు చూశాను, ఎప్పుడూ లేని ఉత్సాహం కనపడుస్తా ఉంది. ఇది పెను తుఫానుగా మారుతుంది. ఈ పెను తుఫాన్లో అడ్డం వచ్చిన వాడు కొట్టుకోపోవడం తప్ప ఎవరు నిలదొక్కునే పరిస్థితిలో ఉండరని చెప్పి తెలియజేస్తున్నా. బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత, వైకాపా నేతలు దోచింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం జగన్ కు ఉందా అని చంద్రబాబు సవాల్ విసిరారు. దళితులకు 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. నేను అడుగుతున్నా, ఈ బటన్ నొక్కేది మద్యపాన నిషేధం పైన ఎందుకు బటన్ నొక్కలేదని అడుగుతున్నా. సిపిఎస్ రద్దుకు ఎందుకు నొక్కలేదని అడుగుతున్నా. మా తమ్ముళ్ల ఉద్యోగాల కోసం బటన్ ఎందుకు నొక్కలేదు సమాధానం చెప్పమని అడుగుతున్నా. సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడు. దళితులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 5 ఏళ్లుగా మీకేమైనా ఈ ముఖ్యమంత్రి చేశాడా అని అడుగుతున్నా. 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. ఒక డ్రైవర్ ని చంపి, ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చారంటే రేపు గాని మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం వస్తే దళితుల్నే కాదు ప్రతి ఒక్కరిని చంపి డోర్ డెలివరీ చేసినా ఆశ్చర్యం లేదు. ఆడబిడ్డలకు భద్రత కల్పించని, యువతకు ఉద్యోగాలివ్వని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించని వైకాపా ప్రభుత్వం అవసరమా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కోనసీమలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కోనసీమలో రైలు కూత వినిపించాలి, మనకి రైళ్లు తిరగాలి అని 4.5 లక్షల హెక్టార్లో కొబ్బరి తోట మధ్యలోంచి ఊహించుకోండి. ప్రధానమంత్రి గారితో నాకున్న పరిచయం మీకు తెలుసు, నాకు వారితో ఉన్న సాన్నిహిత్యం మీకు తెలుసు. మా కోనసీమ వాసులు ఒకటే అడుగుతున్నారు, మా కొబ్బరి పొలాల మధ్య, కొబ్బరి చెట్ల మధ్య, కొబ్బరి తోపుల మధ్య ఒక రైలు పరిగెత్తాలి, రైలు కూత వినిపించాలనే కోరిక. ఆ కోరికని ప్రధానమంత్రి గారి నోటి ద్వారా
నేను చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. హరీష్ గారిని మనం పార్లమెంట్కి పంపించగలిగితే రైలు కూత అక్కడ వచ్చేలాగా అక్కడ పార్లమెంట్లో వారికి గళం వినిపిస్తాం. కోనసీమ వాసుల ఆకాంక్షను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి జిల్లాకు రైలును తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోనసీమకు విచ్చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు పెట్టింది పేరైన ప్రజాగళం బహిరంగ సభకు మహిళలు యువకులు భారీగా పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత జనం రాకతో అమలాపురం జన జాతరను తలపించింది. ఇళ్లు మిద్దెలపై ఎటు చూసినా జనాలే దర్శనమిచ్చారు. నేతలిద్దరి ప్రసంగాలకు అడుగడుగునా స్పందించారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు వేసిన ప్రతి ప్రశ్నకు ప్రజలు ముక్త కంఠంతో జవాబులు చెప్పారు. ఓ దశలో మహిళలు విద్యుత్ తీగల సమీపంలో నిల్చోవడంతో విద్యుత్ను నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సభ ముగిసి చంద్రబాబు పవన్ వారాహి వాహనం దిగిన తర్వాత కూడా అక్కడ వినిపించిన పాటకు యువత నృత్యాలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ప్రసంగం చివర్లో హలో ఏపీ అంటే సభికులంతా బై బై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం, ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అహంకారంతో విర్రవీగితే అన్యాయమే రాజ్యమేలుతుందనేందుకు జగన్ పాలనే నిదర్శనంగా నిలుస్తోంది. పేద సామాన్య ప్రజలపై తమ ప్రతాపం చూపిన మంత్రులు, వైకాపా మూకలు, ఉద్యోగులు, పోలీసులతోనూ అదే రీతిని వ్యవహరించారు. పేరుకే ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని గొప్పలు పోయారు. పోలీసులు ఉద్యోగులపై అధికార పార్టీ అనుచర గణంతో దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. ఎదురు తిరిగిన వారిపై పగబట్టారు. 5 ఏళ్ల పాటు పోలీసులపై వైకాపా మూకల దాష్టికాల పర్వం కొనసాగుతూనే ఉంది. విశాఖపట్నంలో 2022 ఫిబ్రవరిలో పోలీసులపై మంత్రి సీదిరి అప్పలరాజు చిందులు ఇవి. పోలీసోడైతే ఏంటి, ఎవడైతే నాకేంటి, వాణ్ణి లాగి పడేయండ్రా, వాడి తల పగలగొట్టండి, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా అంటూ కడపలో గతేడాది ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అనిల్ పై కడప ఎమ్మెల్యే అంజద్ బాషా అనుచరుడు కారపురెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు దాడి చేస్తూ దుర్భాషలాడారు. ఎస్పీకి కాదు, వాళ్లమ్మ మొగుడు చెప్పినా నేను ఇలాంటి కేసులు పెడితే ఊరుకోను అంటూ ఎస్ఐ అలీబేగ్ పై జనవరి 11న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న అమ్మ మొగుడు అన్న పదం కడప జిల్లాలో బూతు కాదంటూ సమర్థించుకున్నారు. ఉద్యోగులు మేం చెప్పింది చేయాలి, మేం అక్రమాలు చేస్తున్నా చూస్తూ ఉండాలి, మేం తిట్టినా పడుండాలి, కాదంటే దాడులకు దిగుతాం, దౌర్జన్యాలు చేస్తాం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులపై ఈ 5 ఏళ్లలో వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తామని గత ఎన్నికల ముందు పేర్కొన్న జగన్ అధికారంలోకి రాగానే రివర్స్ పాలన సాగించారు. తమది ఫ్రెండ్లీ ఎంప్లాయ్ ప్రభుత్వమని పదే పదే వల్లవేసిన జగన్ తన 5 ఏళ్ల పాలనలో వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపారు. ప్రధానంగా ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే భద్రత కరువైంది. మొదటి నుంచి వైకాపా నాయకులను వెనకేసుకొచ్చిన పోలీసులే వారి బాధితులుగా మారడం దురదృష్టకరం. వారిపై వైకాపా పరివారం చేసిన దాష్టికాలకు సంబంధించి కొన్ని ఘటనలే వెలుగులోకి రాగా వెలుగు చూడనివి ఎన్నో ఉన్నాయి. ఉద్యోగులు, పోలీసులపై వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేసినా వాటిని ఏనాడు ముఖ్యమంత్రి జగన్ కనీసం ఖండించిన పాపాన పోలేదు. 2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన జగన్ అదే సంవత్సరం నవంబర్ నుంచి ఉద్యోగులపై తన ప్రతాపం చూపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నంతో ప్రారంభమైన వేధింపుల పర్వం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేంత వరకు కొనసాగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులతో పాటు జిల్లా, మండల, గ్రామస్థాయి కార్యకర్తలు సైతం ఉద్యోగులు, పోలీసులపై దాడులకు పాల్పడటం విడ్డూరం. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోని ఉద్యోగులు, పోలీసుల పట్ల వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు యమభటుల్లా రెచ్చిపోయారు. బూతు పురాణం విప్పడం, తలలు పగలగొట్టడం, కాలర్లు పట్టి
బెదిరించడమే కాదు ప్రాణాలు తీసిన ఘటనలు ఉన్నాయి. మాట వినని అధికారులను అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చడం, చెప్పినట్లు తల ఆడించే వారిని ప్రాధాన్య పోస్టుల్లో కూర్చోబెట్టడం, ఎదురు తిరిగిన అధికారులు ఉద్యోగులపై దాడులు చేసి వారిపైనే కేసులు పెట్టించడం జగన్ జమానాలో సాగిన అరాచక పర్వంలో ఇవి కొన్నే. ఎక్కడైనా పోలీసులను చూసి నేరగాళ్లు భయపడతారు. కానీ ఏపీలో అందుకు విరుద్ధ పరిస్థితి నెలకొంది. జగన్ జమానాలో వైకాపా నాయకుల అరాచకాలను చూసి పోలీసులే భయపడిపోయారు. పోలీసులపైనే ఎదురు కేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేయడం జగన్ జమానాలో పరిపాటిగా మారిపోయింది. కడపలోని ఓ వీధిలో అల్లరి చేస్తూ అందరినీ ఇబ్బందులకు గురిచేసిన వారిని ప్రశ్నించినందుకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అనుచరులు 20 మందికి పైగా ఒక్కటై ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అనిల్ పై దాడి చేశారు. వీపుపై వాతలు తేలేలా, కాలివేలు విరిగేలా తీవ్రంగా కొట్టారు. దాడికి పాల్పడిన వారిలో మంత్రి ప్రధాన అనుచరుడు, మయూరా గార్డెన్ రెస్టారెంట్ యజమాని కారపురెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. తన భర్తను కర్రలతో తీవ్రంగా కొట్టారని, తాను అక్కడికి వెళ్లి నిలువరించకపోతే ఆయన్ని చంపేసేవారని సీఐ భార్య కన్నీటి పర్యంతమయ్యారు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఈ ఘటనలో చివరికి సీఐ పైనే ఎదురు కేసు పెడతామని అంజద్ బాషా అనుచరులు బెదిరించారు. అనంతపురం నగరంలోని నవోదయ కాలనీకి చెందిన గుజ్జల సురేష్ అక్రమంగా మద్యం విక్రయిస్తుండటంతో సెబ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అనుచరులు నగరంలోని కార్పొరేటర్లు సాకే చంద్రశేఖర్, కమల్ భూషణ్ సుమారు 25 మందితో కలిసి 2023 ఆగస్టు 9న గుల్జార్పేటలోని సెబ్ పోలీస్ స్టేషన్ పై దండెత్తారు. తామంతా ఎమ్మెల్యే మనుషులం, కార్పొరేటర్లమంటూ హల్చల్ చేశారు. ఎస్ఐ మునిస్వామిపై చేసుకున్నారు. కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్ ఏకంగా ఎస్ఐ కుర్చీలో కూర్చున్నారు. మద్యం విక్రేత సురేష్ తండ్రి ఓ మహిళా కానిస్టేబుల్ దుస్తులు లాగాడు. మేము ఒక లేడీ కానిస్టేబుల్, ఇది మాకు చాలా అన్యాయం సార్, ఇది అవమానం. అసలు ఒక అధికార పార్టీ మనుషులు వచ్చేసి మమ్మల్ని ఇట్లా చేయడము ఇది మాకు చాలా అవమానమైన విషయం సార్. ఇది నువ్వు ఎట్లా డ్యూటీ చేస్తావో ఇక్కడ చూస్తాము, నువ్వు ఎట్లా బయటికి రావో చూస్తామని మమ్మల్ని బెదిరింపులు కూడా లోన్ చేస్తున్నారు సార్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు వైకాపా నాయకుడు కళత్తూరు సునీల్ రెడ్డిపై రౌడీ షీట్ ఉంది. అతడిని కౌన్సిలింగ్ కు పిలిపించడంతో పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించాడు. దళిత ఎస్ఐ రవిబాబుపై దాడి చేశాడు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం జువ్వపాలెం చెరువులో సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లిన కానిస్టేబుల్ బాలకృష్ణపై వైకాపా నాయకులు కర్రలతో దాడి చేశారు. 2022 జూన్ 9న జరిగిన ఈ దాడిలో బాలకృష్ణ తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అధికారులంతా చూస్తుండగానే ఉప్పాడ 3 సచివాలయం మత్స్యశాఖ సహాయకుడు చాగంటి పరశురాంను వైకాపా రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు గత జనవరి 29న కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. సెల్లో వేసి కొట్టండి అని సూచించడంతో అతని అనుచరులు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు. చివరికి అధికారి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్లోకి వెళ్లి రక్షణ పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డిపై వైకాపా మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి గతేడాది సెప్టెంబర్లో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా పీలేరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సర్వేయరు రెడ్డెప్పపై మరికొన్ని మండలాల్లోనూ అధికారులు, ఉద్యోగులపై వైకాపా నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిష్మాను తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం సిద్ధమైంది. పొరుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన చోట ప్రచారానికి వెళ్లాలని హస్తం పార్టీ ఆదేశించింది. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. తెలంగాణలో ప్రతి ఎంపీ నియోజకవర్గంలో 3కు తగ్గకుండా బహిరంగ సభలకు ఆ పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తుండగా రేవంత్ ప్రచార బరిలోకి దిగనున్నారు. తెలంగాణ పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాల పరిధిలోని ప్రాంతాల్లోనూ ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో రేవంత్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఇటీవల వైజాగ్లో ఏపీసీసీ నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్ హాజరు కాగా విశేష స్పందన లభించింది. అధిష్టానం నిర్ణయం మేరకు ఇవాళ మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయాల్సి ఉన్న అనివార్య కారణాలతో రద్దయింది. త్వరలోనే ఆయన ప్రచారం ప్రారంభించనున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన భరాస ఎమ్మెల్సీ కవితను ఇవాళ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ హాజరుపరచనుంది. రిమాండ్ రిపోర్టును సమర్పించి కవితను కస్టడీకి కోరనుంది. ప్రత్యేక కోర్టు అనుమతిస్తే ఇవాళే సీబీఐ కేంద్ర కార్యాలయానికి కవితను తరలించి ప్రశ్నించనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసిన భరాస ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా బుధవారం అరెస్ట్ చేసింది. తిహార్ జైల్లో ఉన్న కవితను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ అరెస్ట్ చేసింది. జైలు అధికారుల ద్వారా సీబీఐ ఈ విషయాన్ని కవితకు తెలిపింది. ఐపీసీ 477, 120B సహా అవినీతి నిరోధక చట్టంలోని 7 సెక్షన్ల ప్రకారం కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఇదే కేసులో ఆమెను హైదరాబాద్లో ఒకసారి, ఈ నెల 6న తిహార్ జైలు మరోసారి సీబీఐ ప్రశ్నించింది.
వేసవిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగునీటి విషయమై కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లతో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయ్పురే భేటీ కానున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీరు, రెండు రాష్ట్రాల తాగునీటి అంశాలపై కమిటీ చర్చించనుంది. రానున్న రోజుల్లో ఎదురయ్యే ఎద్దడిని ఎదుర్కొనే విషయమై చర్చ జరగనుంది. రెండు జలాశయాల్లోనూ కొద్దిపాటి నీరు మాత్రమే ఉన్న తరుణంలో కేవలం తాగునీటి అవసరాల కోసం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయమై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి ఈ నెల 4వ తేదీన కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా ఈఎన్సీలో హాజరు కానుందున ఇవాల్టికి వాయిదా వేశారు. వేసవి నెలల్లో విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయన్న సూచనల నేపథ్యంలో సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా స్థాయి యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాని ఆదేశించారు. కేంద్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, భారత వాతావరణ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో మోదీ సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సమావేశంలో అధికారులు ప్రధానికి వివరించారు. మధ్య పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతంలో ఎండ తీవ్రత తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్లు, ఓఆర్ఎస్, తాగునీరు లభ్యత, ఆరోగ్య రంగం సన్నద్ధతను సమీక్షించినట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అవసరమైన సమాచారం అందించి ప్రజలకు అవగాహన కల్పించడం సహా కార్చిచ్చు వంటి విపత్తుల నిర్వహణపై విస్తృతంగా చర్చ జరిగినట్లు పేర్కొంది. జగన్ జట్టులో ఆయన కీలక మంత్రి. ఆయన దగ్గర బేరాలుండవు. పిల్లలకిచ్చే చిక్కీలైనా, పుస్తకాల ముద్రణ అయినా, విద్యా కానుకైనా, ట్యాబ్ల సరఫరా అయినా ఏ కాంట్రాక్ట్ కావాలన్నా 5% సమర్పించుకోవాల్సిందే. ఆ మంత్రి చెప్పడం, ఆయనకు ఏటీఎం లాంటి ఓ అధికారి ముందు వెనక ఆలోచించకుండా ఉత్తర్వులు ఇచ్చేయటం అలవాటైపోయింది. ఎన్నికల ముందు కూడా ఎలాంటి టెండర్లు లేకుండా పాత గుత్తేదారులకే 772 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టపెట్టారు. ఉపాధ్యాయ బదిలీలోనూ మంత్రిగారు కోట్లు వెనకేసుకున్నారు. జగన్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించే ఓ ఉత్తరాంధ్ర మంత్రి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత ఉంటామో ఊడతామోననే భయంతో కోట్ల రూపాయల విలువైన పనుల్ని అక్రమార్జనకు ఊతంగా చేసుకున్నారు. పిల్లల కన్నా మంత్రిగారికి బాగా కలిసొచ్చిన పథకం విద్యా కానుక. అందులోనే 5% కమిషన్ విధానానికి తెరతీశారనే ఆరోపణలు ఉన్నాయి. 3వ విడత విద్యా కానుకలో నాణ్యత లేని బ్యాగులు సరఫరా చేశారు. పంపిణీ చేసిన 2 నెలలకే చాలా వరకు చినిగిపోయాయి. నిబంధనల ప్రకారం గుత్తేదారు అవన్నీ మార్చాల్సి ఉన్నా కేవలం 6 లక్షలే కొత్తవి ఇచ్చి సరిపెట్టేశారు. విజిలెన్స్ తనిఖీల్లోనూ ఇది బయటపడినా కీలక మంత్రి కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం మౌనం వహించింది. ఇక గతేడాది ఇచ్చిన విద్యా కానుకలోనూ 5% కమిషన్ విధానమే కొనసాగించాలనే విమర్శలున్నాయి. అయితే కమిషన్లు ఇవ్వాలంటే కనీసం సగానికైనా బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు షరతు పెట్టారట. మంత్రిగారు ఇటీవలే 500 కోట్ల రూపాయల మేర సమగ్ర శిక్ష అభియాన్ నిధులు విడుదల చేయించి గుత్తేదారులకు 50% పైగా బిల్లులు చెల్లించేలా చూశారట. ఆ తర్వాత ఆయన వాటా ఆయన సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. మంత్రికి సహకరించినందుకు సమగ్ర శిక్ష అభియాన్లోని 2 కీలక అధికారులకు వాటా ముట్టిందనే ప్రచారం సాగుతోంది. ఇక వచ్చే విద్యా సంవత్సరంలో పంపిణీ చేయాల్సిన విద్యా కానుక కిట్ల కాంట్రాక్టును టెండర్లు లేకుండానే కట్టబెట్టడం దుమారం రేపింది. దస్త్రాన్ని 4 నెలల పాటు తొక్కిపెట్టి సరిగ్గా ఎన్నికల ముందు టెండర్లు లేకుండానే పాత గుత్తేదారులకే 772 కోట్ల విలువైన పని కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం న్యాయ సమీక్షకు పంపాల్సిన వీటిని జోన్ల వారీగా విభజించి టెండర్ విలువ తగ్గిపోయేలా చేశారు. పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం మార్కెట్లో విక్రయించే వాటిని ఆ మంత్రి వదల్లేదు. సీఎంఓలోని ఓ సలహాదారుతో కలిసి స్కెచ్ వేశారు. ముద్రణా సంస్థల నుంచి భారీగా పిండుకున్నారు. ప్రైవేటు బడుల కోసం మార్కెట్లో విక్రయించే పాఠ్యపుస్తకాల ముద్రణకు గతేడాది ప్రభుత్వం 1 పేజీకి 44 పైసలుగా నిర్ణయించి 16 సంస్థలకు ఈ పనులను టెండర్లు లేకుండానే ఇచ్చేసింది. అయితే 3 సంస్థలే బినామీ పేర్లతో ముద్రణా బాధ్యతల్ని 2 ఏళ్ల కాలానికి దక్కించుకున్నాయి. ఈ ప్రక్రియలో సీఎంఓలోని ఓ సలహాదారు, మంత్రి భారీగా లబ్ధి పొందారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ట్యాబ్ల టెండర్లను పాత గుత్తేదారుకు కట్టబెట్టేందుకు మంత్రి గట్టిగా ప్రయత్నించారు. గతేడాది డిసెంబర్లో పంపిణీ చేసిన ట్యాబ్లకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఉద్దేశించిన దస్త్రాన్ని 2 నెలలు తొక్కిపెట్టారు. పాత గుత్తేదారుకి అప్పగించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల ముందు 750 కోట్ల రూపాయల టెండర్ను పాతవారికి ఇవ్వొద్దని సీఎంఓలోని ఉన్నతాధికారి ఒకరు అభ్యంతరం తెలపడంతో కొత్తగా టెండర్లు పిలిచారు. అయినా పాత గుత్తేదారుకే టెండర్ దక్కటం, సరఫరా చేసిన నెల రోజుల్లో బిల్లు ఇవ్వకపోతే బ్యాంకు
నుంచి తీసుకునేలా గ్యారెంటీ ఇప్పించడం మంత్రిగారి మహిమేనంటారు. ఇక మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారానికి 3 రోజులు ఇచ్చే చిక్కీల సరఫరాలోనూ కావాల్సినంత మేశారు. ఇతర పథకాలకు చిక్కీ కిలో 135 రూపాయలకే ఇస్తుంటే పాఠశాలల్లో సరఫరాకు కిలో 149 రూపాయల చొప్పున చెల్లించారు. మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్ల కాంట్రాక్టులోనూ దోచుకున్నారు. 2023 ఆగస్టుతో ముగిసిన కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు గడువును 2024 జులై వరకు పొడిగించారు. నెక్ ధరతో పాటు రవాణా ఛార్జీలు కలిపి చెల్లించేలా జిల్లాల వారీగా గతేడాది టెండర్లు నిర్వహించారు. సరాసరిన కిలోమీటర్కు 40 నుంచి 50 పైసల వరకు ఇస్తున్నారు. అదే పాత ధరతో మరో ఏడాది ఇచ్చారు. ఈ తతంగంలోనూ మంత్రివర్యులు లబ్ధి పొందారు. ఇక ఉపాధ్యాయ బదిలీలో మంత్రిగారి ఇంట పచ్చనోట్ల జాతర జరిగిందనే ప్రచారం ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులకు పైరవి బదిలీలు నిర్వహించారు. కౌన్సిలింగ్ బదిలీలు ముగిశాక డిప్యుటేషన్లు బదిలీలు చేయాలంటే గతంలో దసరాలను సీఎం కార్యాలయానికి పంపించేవారు. ఉత్తరాంధ్ర మంత్రి ఓ ముఖ్య అధికారి ఈ నిబంధనకు పాతరేశారు. ముఖ్య అధికారి మంత్రి పేషిలోని ఓ పిఏ కలిసి 2600 మంది ఉపాధ్యాయులకు సిఫార్సు బదిలీలను ప్రతిపాదించారు. ఒక్కో బదిలీకి 3 నుంచి 4 లక్షలు వసూలు చేసుకుని దాదాపు 50 కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల కోడ్కు ఒక్కరోజు ముందు ఇంటర్ బోర్డులో 190 మందికి పదోన్నతులు కల్పించారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి 50,000 చొప్పున వసూలు చేశారని ఈ తతంగమంతా మంత్రి ఇంటి కేంద్రంగా జరిగిందనే ఆరోపణలున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వడంలోనూ ఈ మంత్రి బాగానే పిండుకున్నారు. ఇటీవల 3 ఇంజనీరింగ్ కళాశాలలకు వర్సిటీలుగా అనుమతి ఇచ్చారు. ఇందులో ఓ కళాశాల యజమాని మంత్రికి భారీగా సమర్పించుకున్నారట. డబ్బులిచ్చాక తొందరగా పని కాకపోవడంతో కళాశాల యజమాని కుమారుడు మంత్రి పేషి చుట్టూ కొంతకాలం తిరిగి ప్రైవేటు వర్సిటీ సాధించుకున్నారు. విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకాల్లోనూ ఈ ఉత్తరాంధ్ర మంత్రి చక్రం తిప్పారు. ఆయన సతీమణి పీహెచ్డీ చేసేందుకు గైడ్లుగా వ్యవహరించిన ఇద్దరికి ఉపకులపతుల పోస్టులు ఇప్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంత రాజకీయాల్లో కీలక వ్యక్తి కావడంతో సీఎం కార్యాలయం సైతం ఆయన పైరవీలకు తలూపింది. ఇదే అదునుగా చెలరేగిన అమాత్యుడు మరో 2 ఉపకులపతుల పోస్టులను తన కోటాలోనే ఇప్పించారు. కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల వైఎస్ఆర్ జిల్లాలో బస్ యాత్ర చేపట్టనున్నారు. ఇవాళ ఉదయం పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి నుంచి బస్ యాత్ర ప్రారంభించనున్నారు. బస్ యాత్రలో ఆమెతో పాటు మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత పాల్గొనున్నారు. వేంపల్లి నుంచి వేముల, పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మీదుగా బస్ యాత్ర చేయనున్నారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో అవినాష్ రెడ్డి జగన్ పై ఘాటైన ఆరోపణలు చేసే వీలుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వివేకా హత్య ప్రధాన అంశంగా పులివెందులో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, 14న ఉమ్మడి కర్నూలు జిల్లాలో షర్మిల యాత్ర చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని కోయంబత్తూరు భాజపా లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అన్నామలైకు మద్దతుగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రచారం నిర్వహించారు. తెలుగువారు అధికంగా ఉండే ఓ ప్రాంతంలో లోకేష్ అన్నామలైతో పాటు రోడ్ షోలో పాల్గొన్నారు. పాదయాత్ర చేసిన అన్నామలైకు ప్రజల సమస్యలు బాగా తెలుసని వివరించారు. ఐపీఎస్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరీ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అన్నామలైను దీవించాలని ప్రజలను లోకేష్ కోరారు. ఏకంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి. దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నామలై గారని ఈ సభాముఖం అందరికీ నేను చెప్తున్నా. అన్నామలై గారు మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి. బీజేపీ కన్నా, నరేంద్ర మోడీ గారి కన్నా తమిళ ప్రజలంటే చాలా గౌరవం. తెలంగాణలో గురుకుల విద్యా సంస్థల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు తెలుగు, ఆంగ్ల భాషల్లో మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలికి న్యాయస్థానం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. తాము జారీ చేసిన నోటిఫికేషన్కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. గత ఏడాది ఏప్రిల్ 5న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆర్ట్స్ టీచర్ పోస్టుకు 2 భాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలంటూ తీర్పు వెలువరించింది. గత ఏడాది ఆగస్టు 1న జరిగిన పరీక్షల్లో ప్రశ్నలను కేవలం ఇంగ్లీష్లోనే ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పుల్లా కార్తిక్ TREIRB విడుదల చేసిన నోటిఫికేషన్కు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవటానికి వీల్లేదని తెలిపారు. కోర్టు పరిధిలోని కేసులపై సామాజిక మాధ్యమ వేదికల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చేయటంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అలా చేయటం న్యాయస్థానాల అధికారాన్ని తగ్గించడమేనని పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించింది. విమర్శలు, నిందల్ని ఎదుర్కొనే విశాల హృదయం న్యాయస్థానానికి ఉన్నా
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏకంగా న్యాయ ప్రక్రియలోనే జోక్యం చేసుకోవటం తీవ్రమైన విషయమని పేర్కొంది. కేసులో ఓ పక్షానికి అనుకూల లేదా వ్యతిరేక తీర్పు రావటం సహజమన్న సుప్రీం కోర్టు ప్రొసీడింగ్స్ పై వాస్తవాలను వక్రీకరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. అసోంలో ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన కేసును గతంలో విచారించిన సుప్రీం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెలువడక ముందే ఆయన ఫేస్బుక్ లో తనకు అనుకూల తీర్పు వచ్చిందని ప్రకటన చేశారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టింది. వియత్నాం రియల్ ఎస్టేట్ రంగంలో మహిళా దిగ్గజ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్ కు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. వాన్ తిన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ అయిన ఆమె సుమారు 1,00,000 కోట్ల మేర బ్యాంకును మోసం చేశారు అన్న కేసులో దోషిగా తేలారు. ఆ దేశ జీడీపీలో ఇది 3%. స్థానిక సైలాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్ ను లాన్ అక్రమంగా ఆధీనంలోకి తీసుకుని 2012 నుంచి 2022 వరకు 2,500 రుణాలు తీసుకున్నారు. ఫలితంగా బ్యాంకుకు $27 బిలియన్ నష్టం వాటిల్లింది. 2022లో కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబర్లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దేశంలో సంపన్న వ్యక్తిలో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో కోర్టు మరణశిక్ష విధించింది. మరోపక్క $5.2 మిలియన్ లంచంగా తీసుకున్న వియత్నాం కేంద్ర బ్యాంక్ అధికారి టౌ తిన్ హాకు జీవితకాల కారాగార శిక్షను న్యాయస్థానం విధించింది. ఐపీఎల్లో బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పైన బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ 9 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు చేసి వెనుతిరిగాడు. బెంగళూరు సారథి ఫ్యాబ్ డుప్లెసిస్, రజత్ పట్టిదార్, దినేష్ కార్తిక్ అర్ధశతకాలతో మెరిశారు. బుమ్రా 5 వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో 27 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ రాణించగా సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ బ్యాటింగ్ తో ముంబైకు ఘన విజయాన్ని కట్టపెట్టాడు. ఇషాన్ కిషన్ 69, రోహిత్ శర్మ 38 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 19 బంతుల్లోనే 5 4లు 4 6లతో 52 పరుగులు చేశాడు.